సర్వం శివం శివం సర్వం. ప్రతి మానవుడు తప్పకుండా ఈ 5 యజ్ఞాలు అనగా పంచమహాయజ్ఞాలు తమ జీవితంలో పాటించాలి. మొట్టమొదటిది దేవయజ్ఞం. సృష్టికి కారకులైన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవడం, ప్రతినిత్యము భగవన్ స్మరణ చేయటం, ఇది దేవయజ్ఞం. రెండవది పితృయజ్ఞం. మనకు జన్మకు కారకులైన తల్లిదండ్రులని గౌరవించడం, వారికి సేవ చేయడం. అలాగే మరణించిన తాత ముత్తాతలు వంశీయులు మన పితృదేవతలు, వారి పేరట దాన ధర్మాలు చేయటం, ఇది పితృయజ్ఞం. మూడవది మనుష్యయజ్ఞం. మన ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం, వారికి సేవ చేయటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, మన యోగక్షేమాలు ఇరుగు పొరుగు వారితో చెప్పుకోవటం మన ధర్మం. ఇది మనుష్య రుణం అనగా మనుష్య యజ్ఞం. నాలుగవది బ్రహ్మయజ్ఞం. వేదాలు, రామాయణం, మహాభారతం, ఇతిహాస గ్రంథాలు పఠించడం బ్రహ్మయజ్ఞం. దీనినే మనము ఋషియజ్ఞం అని కూడా పిలుస్తాము. మనకి ఎవరైతే జ్ఞానాన్ని ప్రసాదించింటారో అటువంటి వారిని సేవ చేసుకోవటం, అలాగే వారు చెప్పిన విద్యని మన తరతరాలకు అందించటం. చివరిది భూతయజ్ఞం. పశుపక్షాదులు, క్రిమికీటకాలు మన మీద ఆధారపడి ఉంటాయి. వాటిపై దయ కలిగి ఉండటం, వాటిని ప్రేమగా చూసుకోవటం, వాటికి ఆహారం అందించడం, వారికి హింస తలపెట్టకుండా ఉండటం, ఇది భూతయజ్ఞం. ఈ పంచమహాయజ్ఞాలు ప్రతి మానవుడు తమ నిత్య జీవితంలో పాటించాలి. సర్వం శివం శివం సర్వం.